ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ చిరుమిళ్ళ రాకేష్ కుమార్ గారు అండ్ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాటి నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. అయితే ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. నిరుద్యోగుల ఆందోళన వైపు, తర్వాత రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, పూర్తి స్థాయిలో జరగని రుణమాఫీ, ఇంకా పూర్తి స్థాయిలో అసలు అమలు కానటువంటి 6 గ్యారెంటీలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం వీటన్నిటి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవే అస్త్రాలుగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతుంది. ఈ మేరకు ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరగబోతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు. రాకేష్ గారు, సో ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ వాటినే అస్త్రాలుగా ఇవాటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లా ప్రశ్నించబోతోంది, ప్రజలకు అవసరమైనటువంటి చర్చ జరిగే విధంగా ఏ రకంగా ముందుకు వెళ్ళబోతోంది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ పాపారావు గారికి, రాజేష్ గారికి, టీన్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశం లేదా పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతుంది. అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, సరే ఎన్నో కారణాలు చెప్పేసి 100 రోజులలో మేము పథకాలన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులు కాదు కదా, 200 రోజులు అయిపోయినాయి, 300 రోజులు కూడా దగ్గరికి వస్తున్నా కానీ ఆ పథకాలని అమలు చేసేటువంటి దిశగా ముందుకు పోవట్లేదు. గతంలో కేటీఆర్ గారు ప్రశ్నించినట్టుగా 420 అంటే 420 హామీ ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. నిన్ననే మనం చూసాం, ఆర్టీసీకి ఇంతవరకు ₹1 కూడా విడుదల చేయలేదని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ప్రతి మహిళకు ఎవరైతే 18 ఏళ్ళు దాటిరో వాళ్ళందరికీ ₹2,500 ఇస్తా అని చెప్పేసి, అదంతా పోగా ఎస్పెషల్గా ఈ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే రైతు రుణమాఫీ, నిజంగా కూడా రైతు రుణమాఫీ చేస్తే సంతోషమే, 2 లక్షల లోపు. కానీ మనం చేసినప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేసినప్పుడు, అంటే ₹1,00,000 లోపు ఎప్పుడైతే కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో 2014 నుంచి 18 వరకు కావచ్చు, 18 నుంచి 23 కావచ్చు, ఫస్ట్ విడత 16,000 కోట్లు, సెకండ్ విడత 19,000 కోట్లు ఉండే. దాంట్లో ఫస్ట్ విడత 16,000 కోట్లు కట్టేయడం జరిగింది, సెకండ్ విడత ఒక 13,000 కోట్లు కట్టారు, ఇంకొక 6,000 కోట్లు పెండింగ్ ఉండే. ఎందుకంటే అది కూడా కోవిడ్ ఎఫెక్ట్ తోటి 2 సంవత్సరాలు పాలన సరిగా కొనసాగలే కాబట్టి. కానీ ఈరోజు గమ్మత్ ఏంటంటే, దగ్గర అప్పుడు 30 నుంచి 40 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగింది. మరి ఎందుకో కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ 2 లక్షల లోపు చేస్తా అంటే అది 6,800 కోట్లకే పడిపోయింది. రైతులు వచ్చేసి 11 లక్షలకే పడిపోయారు. అంటే రైతుల దగ్గర ఈ రాష్ట్రంలో, లేకపోతే రుణాలు తీసుకునే వాళ్ళ దగ్గర ఒకటి ఇక్కడ స్పష్టంగా ఏంటంటే, 1,00,000-2 లక్షల లోపు రుణమాఫీ అని చెప్పేసి ఏదైతే చెప్పారో దాంట్లో ఆల్రెడీ ప్రజల్ని మోసం చేశారు. సో ఇప్పటికే రైతులు ఏఈఓల దగ్గరికి పరుగులు పెడుతున్నారు, బ్యాంకుల దగ్గర ఆందోళన కొనసాగిస్తున్నారు. మాకు ఎందుకు రుణమాఫీ జరగలేదు, మాకు కూడా ₹1,00,000 లోపే ఉంది కదా అని. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, వాళ్ళు పెట్టినటువంటి కండిషన్లు, దానిలో 3.2 కావచ్చు, 3.3 కావచ్చు, ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలో పెట్టినటువంటి కండిషన్లతోటి, ఆ కండిషన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయంటే, ఒకటి రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రుణాలు ఇవ్వరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏది గోల్డ్ లోను ఇవ్వరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఐటీ పేయర్స్ ఉంటారో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వరు. అంటే మొత్తం అన్నీ కూడా కొర్రీలే. ఇవన్నీ పోగా నేనేమంటున్నానంటే, ప్రతి ఒక్కొక్క పథకాన్ని తీసుకుంటూ పోతే, ఇప్పుడు ధాన్యం మీద ₹500 మద్దతు ధర ఇస్తామన్నారు. అది సన్నంకా దొడ్డుగా దీనికి ఏం చెప్తలేరు. ఆ సన్నాలను ఒకరు చెప్తారు, ఇక్కడ జీవోలు రావు. నేనేమంటానంటే, అందరికీ రుణమాఫీ అని చెప్పేసి సీఎం గారు చెప్తారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు. కానీ జీవోలో పెట్టాలి కదా, నువ్వు నోటితో చెప్తే కాదు కదా, ఏది కానీ జీవోలలో ఉండాలి. ఆ జీవోలు కాబట్టి ఆ జీవోలు ఎక్కడ కూడా ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఇప్పుడు రైతుకి ఏదైతే రైతు బంధు వేయన్నో ఇప్పటివరకు వేస్తుంది రైతు బంధు. రైతు వాళ్ళు పెట్టినటువంటి పేరులో వాళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి అదేది పంట సాయమనో రైతు సాయమనో ఏది లేదు. నేనేమంటానంటే, వాళ్ళు పెట్టేటువంటి రైతు బంధు, ఈరోజు రైతు బంధు కూడా ఎంత ఇస్తున్నారు? 15,000 ఇస్తున్నారు ఎకరాన సంవత్సరానికి. అంటే ఇప్పుడు దగ్గర ఇప్పుడు పడాల్సినవి దగ్గర 12,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద వాళ్ళకి పడాలి. నువ్వు ఇస్తాన్న రైతు బంధు ఇవ్వకుండా, అంటే ఏదైతే పెంచిన రైతు బంధు ఇవ్వకుండా రైతు బందే, రైతు భరోసా ఏమంటానంటే, రైతు భరోసా అని అనద్దు మనం. ఎందుకనద్దు అంటే, నువ్వు దానిలో పెంచినప్పుడు కానీ పేరు పెట్టుకునేది పెంచినంత సేపు మా కేసీఆర్ గారు పెట్టిందే కదా. దేశం మొత్తంలో ఎక్కడ లేకుండా రైతు భరోసా అని అనద్దు, దాన్ని రైతు బందే. రైతు బంధు అనేది పేర్లు చేంజ్ చేసారు, వాళ్ళు పేర్లు చేంజ్ చేసారు కానీ పథకం మనదే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటే, ఈరోజు రైతు బంధు కూడా 7,500 కోట్లు, నువ్వు రుణమాఫీ చేసింది కూడా 600-800 కోట్లే కదా. అంటే రైతు బంధు మొత్తం నీకు రైతు భరోసా ఎప్పుడైతుంది? అది నువ్వు పెంచినప్పుడు అవుతుంది. పెంచకుండా దాన్ని అట్లనే ఉంచి ఇప్పటి కేసీఆర్ గారి పథకాలు అమలు చేస్తావు. పింఛన్లు పెంచలే, రైతు బంధు పెంచలే,
నేనేమంటాను, ఎక్కడికక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 420 హామీలు చేసేసి అంటే వాటన్నింటినీ మోసపూరితంగా ముందుకు పోతుంది. రైట్. పాపారావు గారు, సర్కారు వైఫల్యాలు ఉన్నాయి. ఆ 7 నెలల కాలంలో ఆ వైఫల్యాల్ని బడ్జెట్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. సో ఆ వైఫల్యాలు ఏమేమి ఉన్నాయి అంటే ప్రజల కోణంలో నుంచి ఆ వైఫల్యాలు ఎట్లా ఉన్నాయి, ప్రజల కోణంలో నుంచి జరిగినటువంటి చర్చను ఇలా బీఆర్ఎస్ సభ ముందుకు ఎట్లా తీసుకెళ్లబోతోంది? ప్రధానంగా వైఫల్యాల జాబితా చదువుకుంటే చాలా ఉంటాయి కాబట్టి విజయాల జాబితా చదువుకుంటేనే కొద్దిగా పరిమితంగా ఉంటుంది. కాబట్టి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అది కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో ఆర్టీసీకి మళ్ళీ రీఎంబర్స్ చేయట్లేదు కాబట్టి ఏ అమౌంట్ అయితే సబ్సిడీగా ఇవ్వాల్సి వస్తుందో దాన్ని రీఎంబర్స్ చేయట్లేదు కాబట్టి ఆ పథకాన్ని కూడా వీళ్ళు ఎంతకాలం కొనసాగించగలరు అనేది ఒక ప్రధానమైన సమస్య. మిగతా అన్ని విషయాల్లో పరిపాలనా పరంగా పూర్తి వైఫల్యం, గవర్నెన్స్ అంటాం, పూర్తి వైఫల్యం, ఒక రకమైనటువంటి అరాచకం ప్రబలుతున్నటువంటి వాతావరణం ఈరోజు తెలంగాణలో, హైదరాబాద్ లో కూడా ఎన్ని మర్డర్లు ఈ మధ్యకాలంలో, అనేక హత్యలు, ఆ లా అండ్ ఆర్డర్ దిష్టపోతున్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో నేను విన్న వార్తలు ఏంటంటే గతంలో హైదరాబాద్ లాంటి విశ్వనగరానికి జనరల్ గా నైట్ లైఫ్ ఉంటుంది. నైట్ లైఫ్ లేకుండా అంటే రాత్రిళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు, 24 గంటలు ఆర్థిక కార్యకలాపాలు జరుగుతుంటాయి. అట్లాంటి సందర్భంలో వ్యాపారస్తులు కూడా 24 గంటలు రోడ్ల మీద ఉండేవాళ్ళు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల నుంచి వీళ్ళు రాత్రిపూట కూడా ఉండేవాళ్ళు. చాలా కామన్ అనేది గతంలో అంతా మనం చాలా సర్వసాధారణంగా తీసుకున్న విషయం నైట్ లైఫ్ అని. కానీ ఇక్కడ ఈ రోజు హైదరాబాద్ లో రాత్రి 10-11ంటికే కొన్ని చోట్ల షాపులు మూయిస్తున్నారని, పోలీసులు భయోత్పాతం సృష్టించి మరీ గొడవ చేస్తున్నారనేది కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు అంటే మీకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం లేక షాపులు చేతగాక షాపులు మూయించి లేకపోతే 24 గంటలు చక్రం తిరగాల్సినటువంటి హైదరాబాద్ లాంటి నగరాన్ని వాళ్ళ స్తంభింపజేయాలనుకుంటున్నారా? కాబట్టి ఇదొకటి. తర్వాత రెండోది ప్రధానంగా మనకి తెలిసిన వైఫల్యాల పుట్టగా చెప్పాలంటే రుణమాఫీ అన్నారు. రుణమాఫీ గురించి చూస్తే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం 2 దఫాలు చేసినప్పుడు రుణమాఫీ ₹1,00,000 లోపు రుణమాఫీకి 34 నుంచి 35 లక్షలు 36 లక్షల మంది దాకా లబ్ధిదారులు ఉన్నారు. ఈ రోజు చూసుకునేటట్లయితే తొలి దశలో ₹1,00,000 లోపు, తొలి దశ 2 లక్షలు వీళ్ళు పెట్టుకున్న టార్గెట్, దానిలో తొలి దశలో ఫస్ట్ ఫేజ్ లో సుమారుగా 11.5 లక్షల మంది లబ్ధిదారులు. ఎందుకు తక్కువ మంది ఉన్నారంటే దానికి ఏదో కారణాలు చెబుతున్నారు. తర్వాత రెండో దశ, మూడో దశ ఉన్నాయి. మొత్తంగా రెండో దశలో కూడా పెద్ద ఎక్కువ మంది ఉండాలనుకుంటా. మూడవ దశలో ఏదో 18 లక్షల మంది ఏదో చెబుతున్నారు. ఎంత సంఖ్య యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఎట్ ఏ టైమ్ 2 lakhs మాఫీ చేస్తామని చెప్పారు. బట్ ఫైనల్ గా 3 విడతలు చేస్తున్నారు. అది కూడా ప్రాపర్ గా జరగట్లేదు. ఎందుకంటే ₹1,00,000 లోపు రుణం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ప్రాపర్ గా ఎట్ ఏ టైం అట్లీస్ట్ అదనే అవ్వాలి. కానీ అది కూడా జరగక చాలా మంది రైతులు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అవన్నీ కూడా ఉన్నాయి కదా. కండిషన్స్ విపరీతంగా పెట్టారు. కండిషన్స్ పెట్టడం ఏంటంటే కావాలని ఫిల్టరేషన్ చేశామన్నట్లు నటన, వాస్తవంలో ఏమీ జరగదు. కానీ పైకి మాత్రం ఢిల్లీలో చెప్పుకోవడానికి, రాహుల్ గాంధీకి చెప్పుకోవడానికో, హైకమాండ్కి చెప్పుకోవడానికో చాలా ఘనమైనటువంటి పరిపాలన అందిస్తున్నామనే ఒక నటన. అందుకని ప్రజలు ఈ రోజు, రైతాంగం చాలా చోట్ల ఈ రోజు ఇది కంప్లైంట్ సెంటర్ లాంటివి తీసేమంటున్నారు. అంటే అది కన్నీటి తుడుపు అన్నమాట. అంటే బయట పోయి పేపర్లకు ఎక్కకుండా జనాలు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేయకుండా కంప్లైంట్ సెంటర్ లో పోయి కాస్త మొరబెట్టుకుంటే ఆ తర్వాత దాన్ని మర్చిపోతారనే లెక్కలో ఉన్నట్టు తప్పితే వాస్తవానికి ఏంటంటే రుణమాఫీ ఈ రోజు చాలా అసమగ్రంగా, చాలా హాఫ్ హార్టెడ్ గా చేస్తున్నటువంటి రుణమాఫీ ఇది. దానికే 20 సంవత్సరాలు నన్ను గుర్తుపెట్టుకుంటారనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. చాలా దురదృష్టకరం. సరే, తర్వాత ఇప్పుడు రుణమాఫీ చేయడం కోసం పైసా ఊడ్చి తెస్తున్నాం, డిపార్ట్మెంట్లో అన్ని డబ్బులు తెస్తున్నాం అంటున్నారు. రేపు అప్పుడు ఇప్పటికే 35,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ పైసా డిపార్ట్మెంట్లో డబ్బులన్నీ తెచ్చి రుణమాఫీ చేశారు. మంచిదే, చేయండి, సరిగ్గా చేయండి అంటారు. అది అయితే చేసిన తర్వాత మీకు నెక్స్ట్ రానున్న కాలంలో కొత్తగా అప్పులు చేయడానికి స్కోప్ తగ్గిపోతుంది. ఆల్రెడీ ఉన్న అప్పులు విపరీతంగా చేసేస్తున్నారు. కొత్తగా అప్పులు చేయలేని స్థితి వస్తే ముందు కాలంలో రైతు భరోసా మీరు చెప్పింది పోనీ 10,000 ఇచ్చినా రైతు బంధు, కేసీఆర్ గారు ఇచ్చినట్టు 10,000 దానిలో రైతు బంధు, అలాగే ఇతర కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బోనస్ ఇవ్వాలి, వరికి వీటికి పంటలన్నిటికీ బోనస్ ఇవ్వాలి. అలాగే ఇతరత్ర చాలా ఉన్నాయి. మీకు తీసుకునేటట్లయితే వీళ్ళ మహాలక్ష్మి పథకం 2,500 మహిళలకు ఇవ్వాలి. ఇంతవరకు దాని మొదలు లేదు, చివరా లేదు. గ్యాస్ బండకి 500 సబ్సిడీ ఏదో. ఇన్ని లోపాలతో రేపు పొద్దున ఇవన్నీ ఏం చేయబోతున్నారు మీరు పథకాలు? 6 గ్యారంటీలు అనేది పూర్తిగా విఫలం చెందినటువంటి ఒక వాగ్దానం. అందుకే ప్రజల్లో ఆల్రెడీ విపరీతమైనటువంటి వ్యతిరేకత. నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, గుజరాత్ కార్యదర్శి అనుకుంటా, ఆయన రాజకీయ విశ్లేషకుడు, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన కూడా చెబుతున్నాడు బీఆర్ఎస్ విపరీతమైన వేగంగా జనాల్లో మళ్ళీ పలుకుబడి పుంజుకుంటుంది బీఆర్ఎస్ ది.
బీజేపీ పెరగటలేదు, బీజేపీకి భవిష్యత్తు లేదు తెలంగాణలో, బీఆర్ఎస్ వేగంగా పొందుతుంటుందని ఆయన చెబుతున్నాడు. మరి పరిస్థితి అదే వాస్తవం గ్రౌండ్ లెవెల్లో. అవునవును, ఎస్ రైట్. ఓకే పాపారావు గారు, ఎస్ సర్కారు వైఫల్యాలపైన సమరం చేసేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారికి మార్గనిర్దేశం చేయబోతున్నారు. ఇవాటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. 25న పూర్తిస్థాయి బడ్జెట్ ఉంటుంది. మరోపక్క ఇవాళ కేంద్ర బడ్జెట్ ఉంటుంది. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. రైట్ పాపారావు గారు, కేంద్ర బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి రికార్డు దాదాపు 8 వరుసగా 7వ బడ్జెట్తో రికార్డు బద్దలు కొట్టారు. సో కేంద్ర బడ్జెట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? భారతీయుల ఆశల్ని ఆకాంక్షల్ని ఎట్లా రిఫ్లెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? ప్రధానంగా ఈరోజు దేశంలో ఉన్న సమస్యల నేపథ్యంలో ఏ సమస్యలు ఉన్నాయో, లేకపోతే పరిష్కారం కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎలా ఉండాలనేది కోరుకోగలం. ఈరోజు దేశంలో చాలా తీవ్రమైన స్థాయిలో ఏంటంటే ధరల పెరుగుదల అనేది చాలా పెద్ద ఎత్తున, నిన్న ఎకనామిక్ సర్వే స్వయంగా చెప్పినట్లుగా ఈ 2 సంవత్సరాల కాలంలో 97% అంటే దరిదాపుగా రెట్టింపు అయిన ధరలు అనేది చెప్పింది సర్వే. అంటే ప్రజలు విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి, ధరల పెరుగుదల కింద జీవితాలు చితికిపోతున్నటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే విపరీతమైన స్థాయిలో నిరుద్యోగం ఉంది. నిరుద్యోగం యోజనల్లో భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ హయాంలో గత 10 సంవత్సరాల కాలంలో పెరిగినంత నిరుద్యోగం రికార్డులు కూడా బ్రేక్ చేసుకుని పెరిగింది. అట్లాంటి స్థితిలో ఈరోజు సంవత్సరానికి సుమారుగా 78 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తే తప్పితే 2030 నాటికి టార్గెట్లను చేరుకోలేము నిరుద్యోగాన్ని పరిష్కారం చేయటం అనేది నిన్న ఎకనామిక్స్ సర్వే స్వయంగా అంగీకరించింది. అవును సరే, అలాగే ఇంకా చాలా అంశాల్లో ఈ రోజు నిన్న సరే 6.5 నుంచి 7% వరకే ఉంటుందనేది సర్వే చెప్పినటువంటి విషయం. 6.5 నుంచి 7% అన్నారంటే ఈ సంవత్సరం కంటే కూడా వచ్చే సంవత్సరం అంటే నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో అయిపోయిన ఆర్థిక సంవత్సరం సుమారుగా 7 ఏదో ఉందనుకున్నది, 8 దాకా లోపు ఏదో గుర్తులేదు నాకు, కానీ అంతకంటే తక్కువే ఉంటుంది అనేది ఒక రకంగా నాకు అనిపిస్తున్నటువంటి విషయం. సరే, ఏదేమైనా ఏంటంటే ఆర్థిక రంగంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయ్యింది. దాంతోపాటుగా నేను ఇక్కడ కోట్ చేయదలుచుకుంది ఒకటి ఉంది. నిన్న నేను ఒక రివ్యూ మింట్ పత్రికలో చూశాను. గుజరాత్ అండర్ మోడీ ద బ్లూ ప్రింట్ ఫర్ టుడేస్ ఇండియా అని. మోడీ గుజరాత్లో తన పరిపాలనా హయాంలో ఏమైతే చేశారో పొలిటికల్ గాను పాలసీ పరంగాను అదే విధానాలు తెచ్చి ఈరోజు కేంద్రంలో భారతదేశం మొత్తానికి ఆయన అమలు జరుపుతున్నారనేది ఈ పుస్తకం సారాంశం. ఆ విధానాలు ఏంటంటే అవి ఒక 1/2 మంది దేశవ్యాప్తంగా ఈరోజు మోడీ అమలు జరుపుతున్న విధానాలు, ఒక 1/2 మంది పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి విధానాలు, ఓవరాల్గా ఏంటంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ విధానాలు, అంటే పెట్టుబడులు భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమైనటువంటి భారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చి చిన్న మధ్యతరహీ పరిశ్రమలని నష్టపరిచే విధంగా ఈ విధానాలు ఉన్నాయి. ఇట్లా చాలా ఉన్నాయి. దీనిలో అసమానతలు పెంచేది ఇదంతా. ఇది పుస్తకం ఒకటి చాలా, దీని ఆథరు క్రిస్టఫ్ జాఫ్లెట్ అని ఆయన. సరే, గుజరాత్ మోడల్ని తెచ్చి ఆయన గుజరాత్లో కూడా అసమానతలు తీవ్రంగా పెరిగినాయి అని చెప్పి ఈ విధానాల వల్ల, మోడీ గారి విధానాల వల్ల ఈ రోజు అదే విధానాలు భారతదేశంలో ఆయన అమలు జరుపుతున్నారనే విమర్శ చేశారు. ఆ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనే దగ్గరికి వస్తే, గత 10 సంవత్సరాల కాలంలో తను తిరుగు లేకుండా మెజారిటీతో పరిపాలించిన కాలంలో ఇప్పుడు చెప్పినట్లుగా గుజరాత్ మోడల్నే దేశం అంతా అమలు జరిపారు. కానీ ఈ రోజు ఆయన కోయలేషన్ గవర్నమెంట్ లో ఉన్నారు మోడీ గారు. దానిలో ఏంటంటే 240 సీట్లు మాత్రమే బీజేపీకి ఉన్నాయి. 32 సీట్ల దాకా పైన ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఏమన్నా తగ్గుతారా, ప్రజానుకూలమైనటువంటి విధానాలు అనుసరిస్తారా అనేది ఈ బడ్జెట్ లో చూడాలి. ఈ సమస్యల పరిష్కారానికి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఇట్లాంటి సమస్యల పరిష్కారానికి ఈ బడ్జెట్ ఏం చేయబోతుంది అనేది. అయితే ఎంఎస్ఎంఈలకి కొంత ప్రోత్సాహకాలు ఉండే అవకాశం ఉందనేది. ఏ ఎంఎస్ఎంఈలను అయితే, అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే డిమానిటైజేషన్తోనూ, జిఎస్టీతోనూ, కోవిడ్ కాలంలో తన విధానాలతోనూ కూల్చివేశారో ఈ ప్రభుత్వంలోని పెద్దలు, కేంద్రంలోని వాళ్ళు, ఆ విధానాలని వాళ్ళు రివర్స్ చేసి మళ్ళీ ఎంఎస్ఎంఈలకి ఏమైనా సాయం చేస్తారనేది ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే ఇక్కడ మనకు కనపడే ప్రశ్నల్లో ప్రధానంగా వ్యవసాయ రంగం పట్ల ఏమైనా శ్రద్ధ చూపించబోతున్నారా? వ్యవసాయదారులు, రైతులు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఢిల్లీలో తిరగబడి ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనకి తెలిసింది. దాని మీద ప్రభుత్వం వెనక్కి తగ్గి మొట్టమొదటిసారిగా మోడీ గారు సారీ చెప్పి రైతులకి ఆ రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. కాబట్టి రైతుల తీవ్రమైన వ్యతిరేక దృష్ట్యా కూడా ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం తను పూర్తి స్థాయిలో మెజారిటీ పొందలేకపోయింది. కాబట్టి రైతుల్ని మళ్ళీ ఏమైనా బుద్ధగించి తమ ఫోల్డ్ లోకి తీసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందా అనే దగ్గర ఉండొచ్చు కొంత. నిన్న ఆర్థిక సర్వేలో తెలంగాణ గురించి కూడా, దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు జీసీసీల రాకలో తెలంగాణ చాలా అద్భుతంగా పనిచేసింది. అద్భుతమైన విధానాల్ని అవలంబించడం వల్ల జీసీసీల రాక కూడా పెరిగిందనేది కూడా నిన్న ఆర్థిక సర్వేలో కొనియాడింది.
అది నిస్సందేహంగా ఇప్పుడు ఆర్థిక సర్వేలో చెప్పడమే కాదు, మనకు గణాంకాలు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక గణాంకాలే తెలంగాణ ఏ స్థాయిలో ఆర్థికంగా అభివృద్ధి చెందింది అనేది. మొన్న నీతి ఆయోగ్ ఇచ్చిన గణాంకాలు కూడా ఉన్నాయి కదా. విద్యుత్ రంగంలో 100% పర్ఫార్మెన్స్ దేశంలో ఇక్కడే. అలాగే పేదరిక నిర్మూలన, ఇట్లా చాలా విషయాల్లో తెలంగాణలో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఈ దేశవ్యాప్తంగా లేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్మిట్ చేయాల్సి వచ్చింది. బ్రహ్మాండమైన పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కానీ దీనిలో కానీ దేశంలో నెంబర్ 1 అయింది తెలంగాణ అనేది. ఈ రోజు మిత్రులు కాని వాళ్ళు అందరూ అడ్మిట్ చేస్తున్న విషయం. గత 10 సంవత్సరాల క్రితం మొన్నటి దాకా టిఆర్ఎస్ ఉండగా తెలంగాణ సాధించిన అభివృద్ధి అనేది ఒక బ్రహ్మాండమైనటువంటిది అనేది ఎకనామిస్ట్ పత్రిక కూడా ఈ మధ్య ఒక నెలన్నర క్రితం అనుకుంటా ఎకనామిస్ట్ పత్రిక ఇది అద్భుతం అన్నట్లుగా రాస్తున్నటువంటి వాస్తవం. కాబట్టి తెలంగాణలో అసాధారణమైన అభివృద్ధి జరిగింది. కాకపోతే ఈ రోజు రివర్స్ గేర్ లో వెళ్తుంది అనేది ఇందాకే చెప్పుకున్నాం. రివర్స్ గేర్ లో వెళ్తుంది. గత 6 నెలలుగా అన్ని రంగాల్లో దెబ్బతింటున్నాం. సరే, ఇక్కడ కేంద్రం నుంచి మనం ఆశించగలిగే చాలా ఉన్నాయి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమడుగుతున్నారు అనే దగ్గరికి వచ్చేసరికి మనం చూస్తే చాలా పరిమితమైన డిమాండ్లు మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఆ మూసీ నది ప్రక్షాళనకి 10,000 కోట్లు అడుగుతున్నారు. అలాగే నల్లా కలెక్షన్లకి జల్ జీవన్ మిషన్ కింద 16,000 కోట్లు అడగటం, అలాగే ధాన్యం బకాయిలు ఇట్లాంటి ఏదో అడుగుతున్నారు తప్పితే ఆర్ఆర్ఆర్ గురించి ఓవరాల్ గా ఆయన విభజన హామీల గురించి బయ్యారం ఉక్కు కర్మాగారం లేకపోతే ఇంకా గిరిజన యూనివర్సిటీకి నిధులు రావాలి, చాలా ఉన్నాయి ఇలాంటి. ఈరోజు పాత విభజన హామీలకు సంబంధించినవి కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చేయాల్సిన రైల్వే లైన్లు, తెలంగాణలో రైల్వే లైన్ నెట్వర్క్ చాలా వీక్ గా ఉంది, దానికి సంబంధించి చేయబోతుంది ఏంటి, ఇట్లాంటి విషయాల్లో మరి ఏమడిగారు అనేది వార్తలు అయితే నేను చూడలేదు. కేవలం ఆ మూసీ నది చుట్టూనే ఆయన ఆలోచనలు తిరుగుతున్నాయి ముఖ్యంగా. కాబట్టి ఏంటంటే దానికి 1,50,000 కోట్ల అంచనా 1,50,000 కోట్లు అంటున్నారు. అది మరి నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు కాళేశ్వరం 80,000లో అంత పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యద్భుతమైన నిర్మాణంలో ఉంటని చెప్పేది, దానిలోనే 80,000 కోట్లతో అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దానికి డబల్ అడుగుతున్నారు మూసీ నది. దాంతో వీళ్ళు సాధించబోయేది ఏంటో అంత ఎందుకు ఖర్చు అవుతుందో అనేది కూడా ప్రశ్నలు చాలా ఉన్నాయి బిగిన్ కాక ముందే ఆ ప్రాసెస్. కాబట్టి ఏంటంటే ఈరోజు ప్రభుత్వం తాలూకు ప్రయారిటీసే తప్పుగా ఉన్నాయి. రైట్, రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ప్రయారిటీస్ తప్పుగా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం ఈ బడ్జెట్ లో దానికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఉంటే వాళ్ళు ఏమన్నా రెస్పాండ్ అయ్యే అవకాశం ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళ బలహీన స్థితి దృష్ట్యా. కానీ మనమే వీక్ గా ఉన్నప్పుడు, మనమే అడిగే స్థితిలో లేనప్పుడు, మనమే గందరగోళంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంతిస్తుందని చూడాలి బడ్జెట్ లో. రైట్. రాకేష్ గారు, ఎల్లుండి రాష్ట్ర బడ్జెట్ ఉండబోతోంది, ఇవాళ కేంద్ర బడ్జెట్ ఉండబోతోంది. సో రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజలకి ఏం చేయాల్సిన అవసరం ఉంది, అట్ ద సేమ్ టైం కేంద్రం మన రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఎట్లా ఇవ్వాల్సిన అవసరం ఉంది బడ్జెట్లో? ఒకటండి, నేను ఏమంటున్నా అంటే ఎప్పుడు మాట్లాడినా కానీ అసలు ఇన్నప్పులు ఉన్నాయి అన్నప్పులు ఉన్నాయని చెప్పేసి నిన్న ఎందుకు పోయిండు కేంద్రం దగ్గరికి? ఎవరైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు పోయిండ్రు? కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే ధాన్యానికి ఇవ్వాల్సినటువంటి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు ఇప్పటికీ. అదేవిధంగా 14-15కు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు. అదేవిధంగా 21-22కు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదని పాత బకాయిలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఏకరువు పెట్టడానికి ముఖ్యమంత్రి గారు పోయారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి 16,000 కోట్లు జలశక్తి మిషన్ కావాలని చెప్పేసి ఏది మిషన్ భగీరథ. ఒక్క రూపాయి కేంద్రం నుంచి తీసుకురాకుండా ఈరోజు ఇంటింటా నీళ్ళు అందించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లాడుగా అని చెప్పేసి ఛాలెంజ్ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు అంటే నేనేమంటానంటే అవన్నీ చేసి కేంద్రం ఏం సహాయం చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నారు కాబట్టి ఈరోజు రాలేదు ఇయ్యలేదు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు కూడా మేము చెప్పింది అదే కదా, కేంద్రం నుంచి నిధులు రావాలి, కేంద్రం ఒక రూపాయి ఇస్తలేదు మనకు అని చెప్పేసి. కాబట్టి ఈరోజు ఆ డబ్బులు కావాలని చెప్పేసి తిరుగుతున్నాం. అదేవిధంగా మనం ఏం చేసినాం, కేసీఆర్ గారు ఉన్నప్పుడు అది గండిపేట కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, అవి రెండు కూడా మంచినీళ్ళు అందించాలని చెప్పేసి వాటి అన్నింటినీ శుద్ధి చేయడం జరిగింది. ఈరోజు దానికి డబ్బులు అడగడానికి పోయిండు. అదేవిధంగా 1,50,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఏది మూసీ రివర్ సుందరీకరణ మీద పెడతా అంటుండు. మూసీ సుందరీకరణ అంటే నేనేమంటానంటే తద్వారా తప్పకుండా మూసీని శుద్ధి చేయాల్సిందే. అంతకుముందే ఎస్టీపీలు ఏర్పాటు చేసి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాటన్నిటికీ కావాల్సినటువంటి ఏదైతే డ్రైనేజీ వాటర్ ఉంటాయో వాటన్నిటి క్లీన్ చేసి మూసీలకు ఇచ్చిపెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు కొత్తగా ఏం చేస్తాడని చెప్పేసి దానికి ఈరోజు ఏదైతే వాళ్ళు కామెంట్ చేస్తారో అంటే ఏదైతే కాళేశ్వరం గురించి చూసినాం, అంత వరద వచ్చినా కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లున్నదో అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఏ దుస్థితికి పోయిందంటే ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు అక్కడ మోటార్లు నడవకపోవడంతో మీకు మిడ్ మానేర్లో కావచ్చు, ఎల్లంపల్లిలో కావచ్చు, అది ఎల్ఎండిలో కావచ్చు, లోవర్ మానేర్లో కావచ్చు, ఎక్కడ కూడా నీళ్ళు, మల్లన్న సాగర్ కావచ్చు, అనంతగిరి కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, ఎక్కడ కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి, వాటన్నిటిని కూడా పడకేసినటువంటి పరిస్థితి. కాబట్టి వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి.
ఇవన్నీ చేస్తూనే రైతులకు కావాల్సినవి అన్నీ అందిస్తూనే మిగతా పథకాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన రైట్. వాళ్ళ అవసరం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కనుక అన్యాయం జరిగితే రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలు రాష్ట్ర అవసరాల కోసం ఎట్లా ఫైట్ చేయాలి కేంద్రం పైన? ఒకటే అండి ఇక్కడ సుస్పష్టం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి 230 మంది ఉన్నారు, ఒక 40 మంది తక్కువ పడ్డారు. ఆ 40 మందికి ఏదైతే ఉన్నదో దానికి ఎవరెవరైతే సపోర్ట్ చేశారు, ఈరోజు మనకంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు జరుగుతాయి చూడండి, అదేవిధంగా బీహార్కు జరుగుతాయి చూడండి. నేనేమంటానంటే బీజేపీ పాలిత ప్రాంతాలు ఈరోజు ఎలక్షన్లు ఎక్కడెక్కడైతే వస్తున్నాయి, హర్యానా కావచ్చు, ఇంకా ఏ రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు జరుగుతాయి. మన తెలంగాణకు మన 10 ఏళ్ల కేటాయింపులు జరగాలి, ఇప్పుడు జరుగుతాయని కూడా ఆశించడం కూడా నిన్ననే ముఖ్యమంత్రి కలిసారు కదా, కేంద్రం మంత్రులను కలిసారు కాబట్టి ఏమన్నా తెలంగాణకు జరుగుతాయని ఆశించవచ్చా, రావచ్చా ఏమన్నా? ఇప్పుడు నేను ఏమంటానంటే ముఖ్యమంత్రి కలిసినాను కదా, ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ ఎంపీలు, ఏం తీసుకొస్తారో చూద్దాం. మన రాష్ట్రానికి ఏమేమి నిధులు పట్టుకొస్తారు, ఎయిమ్స్కు అంటే పాతయి, ఇప్పుడు కాదు కొత్తవి కాదు నేను చెప్పేది, పాతయి. ఎయిమ్స్ నిర్మాణానికి కావాల్సిన నిధులు రాలేదు, గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన నిధులు రాలేదు, నువ్వు బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ అనేది అది దేవుడేరు. కానీ ఇప్పుడు ఉన్న పథకాలకు ఏవైతే రావన్నో అవి కూడా రాలేదు. కాబట్టి ఏమేమి ఇస్తారో ఏమి ఇయ్యారో చూడాలి. జలశక్తి మిషన్ ఇప్పుడు ఏదైతే ఉన్నదో 16,000 కోట్లని అడిగారు, మిషన్ భాగీరథ అదే కదా మనం డబ్బులు అడిగింది. అదేవిధంగా ఏదైతే ఉన్నదో మిషన్ కాకతీయ డబ్బులు రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక జాతీయ హోదా ఇవ్వాలి ఒక ప్రాజెక్టుకు, పాలమూరుకో కాళేశ్వరంకో ఏదో దానికి ఇవ్వాలి. పాలమూరుకి ఇవ్వమని ఇప్పుడు ఇంకా ఉన్నది కదా. నేనేమంటానంటే ఇవన్నీ అక్కడ పాలమూరు నుంచి కూడా వాళ్ళ బీజేపీ ఎంపీఏ గెలిచారు కదా, డికే అరుణ గారు గెలిచారు. నేనేమంటానంటే ఏం పథకానికి ఏమేమి డబ్బులు తీసుకొస్తారు, స్మార్ట్ సిటీ డబ్బులు రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్గా ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అందరూ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ చూస్తుంది ఏంటంటే స్లాబ్ ధర ఏమని ఇంక్రీజ్ చేస్తారు. స్లాబ్ ఐటీ స్లాబ్ ఏదైతే ఉన్నదో ఆ స్లాబ్ను 5 లక్షలకు ఉన్నదాన్ని దాన్ని ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేస్తారా అని చెప్పేసి అందరు కూడా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దేశంలో కూడా ఐటీ ప్లేయర్స్ పెరిగారు కాబట్టి కంపల్సరీగా దాని గురించి మిడిల్ క్లాస్ పీపుల్ అంతా కూడా ఎదురు చూస్తారు. అదే క్రమంలో ఇంకోటి ఏంటంటే ధరలు పెరుగుతా 90% ధరలు పెరిగినాయి. ఆ ధరలు పెరిగినటువంటి ధరలను ఏ విధంగా కంట్రోల్లోకి తీసుకొస్తారు, అంటే వాటిని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు అని చెప్పేసి కూడా మనం ప్రధానంగా చూడాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టుగా జీడిపి ఏదైతే ఉన్నదో ఈసారి గ్రోత్ రేట్ తక్కువ ఉన్నది అంటారు. మరి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? అండ్ అదే క్రమంలో ఏమవుతుందంటే అంతరం అంటే అది ఏదైతే పేదవాళ్ళకి ధనవంతులకు ఉన్న అంతరం కూడా భారతదేశంలో క్రమక్రమంగా పెరుగుతుంది. ఎందుకంటే గుజరాత్ మోడల్ అని ఎప్పుడైతే చెప్పారో ఆ గుజరాత్ మోడల్లో ఏం చేస్తారు, కొంతమంది పెట్టుబడిదారులను తయారు చేసి పేద ప్రజలను పేదలుగానే ఉంచే కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏ విధంగా జరుగుతాయని చెప్పేసి మనం చూడాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏదే ఉచిత బియ్యం కావచ్చు, ఉచిత రేషన్ కావచ్చు, వాటన్నిటిని కూడా రద్దు చేసి ఫైనాన్షియల్ హెల్పింగ్ స్కీమ్ అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ తీసుకొస్తారు. కానీ అది చాలా ప్రమాదకరమైనది. అది మరొకసారి ఆకలి పోరాటాలకు, ఆకలి చావులకు కారణమైనటువంటి కార్యక్రమం కాబట్టి అలాంటి పథకాలు తీసుకురావద్దని మనం కోరుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాకేష్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ఎస్, ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.